శివాయ గురవే నమః. శనిగ్రహం లగ్నంలో ఇచ్చే ఫలితాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు. మరి ఇటువంటి అనేక జ్యోతిష వీడియోలు ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. జ్యోతిశాస్త్రం శనిగ్రహం మందగమనము, సేవకుడు, కాలము మరియు రూల్స్. లగ్నంలో శనిగ్రహం ఉన్నట్టయితే ఆ జాతకుడు ఏ పని చేసినా జీవితంలో బయటికి చెప్పకూడదు ఆ పని పూర్తయ్యే వరకు. ఎందుకంటే శనిగ్రహం కర్మకారకుడు మరియు అష్టమకారకుడు. లగ్నంలో ఉన్న శని సప్తమ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఈ శనిగ్రహం తులారాశిలో ఉచ్చస్థితిని పొందుంటాడు కాలచక్రంలో. ఈ తులారాశి 7వ రాశి మరియు బ్యాంక్ సంబంధించింది కాబట్టి లగ్నంలో ఉన్న శని 7వ స్థానం చూడడం వల్ల జీవిత భాగస్వామికి తనతో పాటుగా సమమైన విలువ ఇవ్వాలి, మరి సమయాన్ని కూడా కేటాయించాలి. ఎందుకంటే శని కాలం కాబట్టి. నేను ఇంత కష్టపడుతుంది సంపాదిస్తుంది మన కోసమే కదా అంటే జీవిత భాగస్వామి ఒప్పుకోరు. సంపాదనే టైమే కేటాయించాలని అనే స్వభావము. శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య కాకుండా ఇంపార్టెన్స్ విషయంలో, అనగా ఇతరులకు ఇచ్చే ఇంపార్టెన్స్ విషయంలో మీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చో మా వాళ్ళకి తక్కువ ఇచ్చో అనే భేదాలు అనేది రావడం జరుగుతుంది. శని కర్మ కాలము నెమ్మదిగా కదిలే గ్రహము. వృత్తిలో ఎదుగుదల అనేది నెమ్మదిగా ఉంటుంది, మరియు వృత్తిలో ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. వీరు ఆరోగ్యంపై దృష్టి తక్కువ సారిస్తారు, కష్టం చేసుకుంటూ పోతారు. లగ్నంలో శని బలహీనంగా ఉన్నట్టయితే శారీరక దృఢత్వం తక్కువ ఉంటుంది. వీరు శారీరక దృఢత్వం పెంచుకున్నట్టయితే సమస్యలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తాయి. శనిగ్రహం సేవకుడు కాబట్టి సేవకుడు ఎప్పుడు తన గురించి తాను చెప్పుకోకూడదు. అది బంధాలలో అయినా సరే, పనిచేసే చోటైనా సరే. ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగిని అధికారి చూసి ఎలా పైకి తీసుకొస్తాడో ఆ విధంగా మీ అంతటా మీరు పనిచేసుకుంటూ పోతే, అది బంధాల్లోనైనా సరే నిస్వార్థంగా చేసుకుంటూ పోతే మీ యొక్క వాల్యూస్ అనేది పెరుగుతుంటాయి. మేము మీరు చెప్పిన విధంగానే పాటిస్తున్నామండి, కానీ జీవితంలో మార్పు రాలేదు అని కొంతమంది అనొచ్చు. అలాంటప్పుడు శనిగ్రహ తత్వంతో పాటు రాశి తత్వాన్ని కూడా మీరు జీవితంలో పాటించండి. జీవితంలో 100% సక్సెస్ అవుతారు.